ప్రీ రిలీజ్లో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషనల్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా, లేదు ఎందుకు ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఆవేదన కరెక్ట్గా నేను ఆ ప్రెస్ మీట్కి వచ్చే 1 అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డాను. ఓకే, ఎందుకంటే నియర్లీ 9-10 రాత్రులు నిద్ర లేవు ఎవరికి. ఇక డైరెక్టర్ కూర్చున్నాడు పాపం, ఈరోజు మార్నింగ్ వరకు కూడా నిద్ర లేదు అతనికి. ఇతను క్లోజ్ ఫ్రెండ్, మాతో ఒక 9 నైట్స్ పనిచేశాడు. టప్పని మేము పని చేస్తుంటే పక్కన పడిపోయాడు. తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించాం. నిన్న నైటు పోయాడు ఆయన. అంటే కరెక్ట్గా ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన ఎమోషన్ అది. ఆ ఎమోషన్లో చూస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఎవ్వరం మాట్లాడట్లేదు, అది అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది ఈ సినిమాల్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇట్లాంటివి జరగడం వల్ల బాధపడ్డ హీరోలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏంటంటే ఓకే, ఆ సినిమా అయింది, దాన్ని ఫేస్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందరిలో నాకే తక్కువ జరిగింది. మొన్న తప్పితే నాకు నిజంగా అట్లాంటి ఫేసెస్ చేసినాయి ఏదో తండేలప్పుడు కొన్ని జరిగినాయి అని చెప్పారు, కానీ అది ఎందుకు జరిగినాయి ఏంటో నాకు తెలీదు. బట్ నాకు రియల్గా హిట్ అయిందంటే మాత్రం ప్రాబ్లం మొన్నే. నేను ఇది రెస్పాండ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేశారు నాకు. పోలే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే అడ్రస్ చేశారు ఇష్యూ, ఎటు వెళ్తుంది ఏం వెళ్తుంది తర్వాత విషయం, కానీ బట్ ఇష్యూని అయితే అడ్రస్ చేసావు, థ్యాంక్ యూ అనేది మాత్రం చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు. ఒక విషయం అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ నాకు బాధ వచ్చింది, నేను రెస్పాండ్ అయ్యాను దాంట్లో. ఎస్, కొంచెం ఆ రోజంతా ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉన్నాం కాబట్టి పొద్దున్నుంచి ఒక ఎడ్జ్ దాటాను. బట్ ఏంటంటే అది అక్కడున్న కోపం అలాగ రిఫ్లెక్ట్ అయింది అంతే. అది డిజిటల్ ఇంపాక్ట్ రూరల్లో కూడా ఉంటుందా, ఓన్లీ మీరు అనుకున్నట్టు సిటీల్లోనే ఉండి ఆ ఇంపాక్ట్ దీని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే రీసెంట్ స్టడీస్ నేను లిటిల్ హార్ట్స్ కానీ అన్ని సినిమాలకు చూసింది అయితే డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ సిటీసే ఉంటుందండి. డిజిటల్లో మనం విపరీతంగా చేస్తున్నా కూడా కిందకైతే మాత్రం వెళ్ళట్లేదు. కింద ఏంటంటే డిజిటల్లో చూస్తున్నా కూడా దే విల్ వెయిట్ ఫర్ ద ఐదర్ పైరసీ ఆర్ దే విల్ వెయిట్ ఫర్ ద ఓటీటీ. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో స్టిల్ ఏదైతే మన పాత పబ్లిసిటీ విధానాలు కానీ పాత ఒక సాంప్రదాయ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రం స్టిల్ ఎగ్జిస్టింగ్. అది వదిలితే మాత్రం కింద సెంటర్స్లో ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పు అవుతుంది. కింద సెంటర్స్ అదే టౌన్ కింద సెంటర్స్ బాగుండాలంటే మాత్రం స్టిల్ ఆ పబ్లిసిటీని అయితే మనం వదలకూడదు. మేము కూడా తప్పు చేసాం మధ్యలో వదిలేసి. నౌ ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో నేను వంశీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లా వదలడం వల్ల కొంచెం కింద ఇంపాక్ట్స్ ఉంటుంది అనేది. మీరు అంటున్న ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వ్యక్తుల, అసలు ఏంటి? అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే నేను ఈ 3 డేస్లో చాలామందితో మాట్లాడి చాలామందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గైస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్. ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తిడుతున్నారు. కొంతమంది తెలియని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే నాకు రీసెంట్గా తెలిసినవి ఇవన్నీ కూడా. దేర్ ఆర్ థర్డ్ పార్టీస్, ఇట్లాగా మా దగ్గర ఇంత క్లౌడ్ ఉంది, మా దగ్గర ఇన్ని ఐడియాస్ ఉన్నాయి, సో మేము ఇట్లా చేస్తామని. దే ఆర్ డూయింగ్ ద పాజిటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద అట్ ది సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఆల్సో. అంటే డబ్బులు, ఇది వ్యాపారం. ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడంలో తప్పు లేదు, ఎందుకంటే అది మనకే అవసరం, మీకు అవసరం, అందరికీ కూడా అవసరం అది. బట్ అవతలని తొక్కి ఈ సినిమాని లేపుతానికి అదే స్ట్రెంగ్త్ని వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది.